నమస్కారం. మాఘపురాణం 7వ అధ్యాయంలోకి వచ్చాం. అయితే ఇది ఏం చెప్తారంటే లోభికి కలిగిన మాఘస్నాన ఫలితం గురించి చెప్తారండి. వశిష్ఠ మహర్షి ఏం చెప్తారంటే పార్వతీ పరమేశ్వరులు చెప్పుకున్నటువంటి పిసినారి వృత్తాంతాన్ని దిలీప మహర్షికి తెలియజేస్తున్నారట. ఏమంటున్నారు? చాలా కాలం క్రిందట ముకుంద జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. దక్షిణ ప్రాంతంలో వసంతవాడ అనే పేరున్న ఒక పెద్ద నగరం ఉండేదట. అంటే సౌత్ ఇండియాలో అన్నమాట. అయితే అక్కడ బంగారు శెట్టి అని ఒక వయసు పొంగవుడు ఒక ఆయన ఉండేవాడు. మంచి వ్యాపారం బాగా ఉండేది, బాగా ధనవంతుడు కూడా. అయితే ఈయన పిసినారిగా మంచి పేరుంది ఆయనకి. ఈయన పిసినగొట్టుతనం అంటే డబ్బులు ఎవరికైనా ఇవ్వకపోవటం అనేది మెయిన్. వాళ్ళకి సంపాదనకి ఏమి లోటు ఉండదు, ఆయనకి చాలా సంపాదన ఉంది. ఎవ్వరికి దానం చేసేవాడు కాదు. ఏమన్నారంటే పిల్లికి బిచ్చం పెట్టడని చెప్పేవాళ్ళు. ఈయన భార్య పేరు తాయారన్నమాట. అయితే ఇతను ఏం చేశాడు, ఎవరికి ఏమి ఇవ్వకపోవటం వల్ల పిత్రార్జితమే కాకుండా తను సంపాదించింది కూడా మూటలు మూటలు కట్టుకుని దాచుకునేవాడట ఇంట్లో. ఇంకా ధనాశ ఆయనకి, ఆ డబ్బు ఆశ తీరేది కాదు. అలాంటి గుణం కనుక ఉంటే తీరదు ఎప్పటికీ. ఈ డబ్బుని వడ్డీలకు ఇచ్చి ఇంకా సంపన్నుడయ్యాడట. అంటే వడ్డీకి ఇవ్వటం అని అనగానే నిర్దాక్షిణ్యంగా ఉండటం అనే పాయింట్ ఉంటుందండి వెనకాల. వడ్డీ వసూలు చేసుకుంటారు తప్పకుండా. అయితే అది న్యాయంగా వడ్డీ వసూలు చేసుకునే వాళ్ళు ఎవరో కొద్దిమంది ఉంటారులేండి లోకంలో, బహు తక్కువ. వడ్డీకి ఇచ్చారు అనగానే అందులో న్యాయం పాలు కొంచెం తక్కువే. అంటే న్యాయం ఉంటుంది, ధర్మం ఉండదన్నమాట. పోన్లే పాపం లాంటి భావాలకి అక్కడ తావు ఉండదు. ఈయన పిసినాడతానని తోడు ఈ గట్టి గుణం కూడా ఉందన్నమాట. అయితే ఒక్కనాడు కూడా ఓ భగవంతుడిని ధ్యానించడం, దేవుడి పేరుతోటి ఏమైనా ఇవ్వటం, దేవాలయాలకు ఏదైనా దానం చేయటం, అటువంటి ఏ క్రియలు అతను చేసేవాడు కాదు. దానం అనగానే వేస్ట్ అని భావించేవాడు అనమాట. అక్కడి నుంచి బీద ప్రజలకి వాళ్ళ ఆస్తుల మీద వడ్డీలకు రుణాలు ఇచ్చి కాస్త తేడా వచ్చినా అంటే ఒక్కరోజు కూడా సమయం ఇవ్వకుండా ఆస్తులు స్వాధీనపరచుకుని కలిపేసుకునేవాడట. అలాంటి ఈ బంగారు శెట్టి ఒకనాడు గ్రామాంతరానికి వెళ్ళాడు, ఏదో పక్క ఊరు వెళ్ళాడనమాట. ఆ రోజు సాయంకాలం ఒక ముసలి బ్రాహ్మడు ఒక ఆయన వీళ్ళ వాకిట్లోకి వచ్చి ఆ బంగారు శెట్టి భార్య అయినటువంటి తాయారమ్మ గారిని చూసి, అమ్మ నేను ముసలివాడిని, నా గ్రామం చేరాలంటే ఇంకా 10 ఆమడలు వెళ్ళాలి, ఇప్పుడు చీకటి కాబోతోంది, మేఘాలు ఉరుతున్నాయి, కొంచెం చలిగాలిగా ఉందమ్మా, మీ ఇంటి దగ్గర ఈ రాత్రి గడపనివ్వవా, నీకు ఎంతైనా పుణ్యం ఉంటుంది అని అడిగాడు. పైగా ఏం చెప్పాడు, నేను సద్బ్రాహ్మణుణ్ణి, సదాచార వ్రతుణ్ణి, పొద్దున్నే ప్రాతకాలంలో ఇక్కడ ఈ పక్కన చెరువు ఉంది కదా, అందులో మాఘస్నానం చేసి వెళ్ళిపోతానమ్మా అన్నాడు. మాఘమాసంలో చెదురుమదురుగా జల్లులు పడతాయి, కొద్దిగా, ఎక్కువ కాదు, కానీ చల్లగా ఉంటుంది, చలిగా ఉండే అవకాశం ఉంది. అయితే ఇలా అడిగేసరికల్లా ఏమనుకుందంటే ఈయన ఎలాగూ లేడు, ఏ అర్ధరాత్రో వస్తాడు, ఏ తెల్లవారుజామునో అని అనుకుని ఏం చేసింది, జాలిపడి అరుగున తన ఈ వాకిట్లో అరుగు మూల కొంచెం శుభ్రం చేసి ఓ తుంగచాపేసి కప్పుకోవడానికి ఒక దుప్పటి కూడా ఇచ్చి, బాబు పడుకొని అయినా అని చెప్పింది. సరే ఇంకేం చేసింది, ఇలా అయ్యేసరికల్లా బ్రాహ్మడు సంతోషించాడు. ఆమె సహృదయానికి సంతోషించి ఏం చేశాడు, విశ్రాంతి తీసుకున్నాడు, పడుకునేసరికల్లా ఆవిడ ఏం చేసింది, ఒక మామిడి పండు ఏదో పట్టుకొచ్చి, మామిడి పళ్ళు ఆ కాలంలో రావుగా, ఓ ఫలం పట్టుకొచ్చింది, జామ పండు కమలా పండు తెచ్చి, అయ్యా ఇది పుచ్చుకోండి, ఎందుకంటే బ్రాహ్మణులు ఇతరుల ఇళ్లలో భోజనం చేసే రోజులు కావు, పగటిపూట అయితే తప్పకుండా ఓ పొయ్యి, ఒక బియ్యము, గిన్నె అన్నీ ఏర్పరిచి అన్నం వండుకుని తినండి అనేవాళ్ళు. రాత్రిపూట పెద్దవాళ్ళు అన్నాలు తినరు, తర్వాత ఏమో వీళ్ళింట్లో తినే అవకాశము లేదు, ఆ పద్ధతి కాదు కదా అప్పుడు. అందుకని ఆవిడ ఏం చేసింది, ఒక పండు తీసుకొచ్చి, బ్రాహ్మడు పెద్దవాడు కదా వాకిట్లోకి వచ్చి ఉన్నాడని ఓ పండు పట్టుకొచ్చి ఇచ్చింది. అయ్యా ఇది భోజించండి అంది. అన్నాక ఆయన ఆ పండు ఒలిచి నోట్లో వేసుకుంటుండగా ఈవిడ ఆ పక్కన కూర్చొని అడిగింది, మీరు మాఘస్నానం చేస్తామన్నారు కదా, అంటే ఏమిటి బాబు అని అడిగింది. అడిగేసరికల్లా ఈయన ఏం చేశాడు, ఆ పండు కాస్త తినేసి దుప్పటి కప్పుకుని ముసుకేసుకుని కూర్చుని, అమ్మ మాఘస్నానం గురించి చెప్పడం నా వల్ల అవుతుందా అమ్మా, ఎంత గొప్ప సంగతి అన్నాడు. అని ఈ మాఘంలో నది ఎందు కానీ, తటాకమందు కానీ, నూతి ఎందు కానీ సూర్యోదయం అవుతూ ఉండగా స్నానం చేసి ఆ తర్వాత విష్ణు మందిరానికి వెళ్ళి తులసి దళాలతోటి పువ్వులతోటి పూజ చేసి స్వామివారి ప్రసాదం స్వీకరించాలి. తర్వాత మాఘపురాణం పఠించాలి లేదా వినాలి, శ్రవణం చేయాలి. కుదిరితే మాఘపురాణం చదువుకోవచ్చు, పుస్తకము అవకాశం ఉండాలి కదా, ఉంటే చదువుకోవచ్చు, లేకపోతే వినాలమ్మా. ఇలా ప్రతిదినము విడవకుండా చేసి 4 రోజులు మాఘమాసం అంతా సద్బ్రాహ్మణ సమారాధన దాన ధర్మాలు చేయాలమ్మా. ఇట్లు చేసిన ఎడల అంటే ఈ రకంగా చేస్తే రౌరవాది నరక విశేషాల్లో పడకుండా ఉండేలాగా అశేషమైన పాపరాశి, మనం చేసుకున్నటువంటి రకరకాల పాపాలు నశించిపోతాయి.
ఒకవేళ ఈ నెల రోజులు చేయలేరనుకో, చేయలేని వాళ్ళు వృద్ధులు, రోగులు ఒకరోజైనా అంటే ఏకాదశి నాడు కానీ, ద్వాదశి నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ పై ప్రకారంగా చేస్తే సకల పాపాలు తొలగి సిరి సంపదలు, పుత్ర సంతానము కలుగుతుంది. ఇది నా అనుభవంతో చెప్తున్నాను అని చెప్పేసరికల్లా ఈవిడ సంతోషించింది. అయ్యో ఎంత బాగుంది, రేపు మాఘ స్నానం చేయవలసిన రోజు, ఈయనెవరో వచ్చి మన వాకిట్లో విష్ణుమూర్తల్లే వచ్చి కూర్చుని చక్కగా చెప్పాడని సంతోషపడింది. తను కూడా వెళ్ళి ఆ పొద్దునే ఆయన పక్కన చెరువు నదీ స్నానం ఏదంటే ఒక వాగులాగా ఉంది, బహుశా నది తాలూకు ఒక పాయ అయి ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఈయనతో పాటు నేను కూడా స్నానం చేద్దాం అనుకుంది. ఇంతలో ఏమైంది, బాగా చీకటి పొద్దెక్కాక పొరుగురికి వెళ్ళిన ఈ భర్త బంగారు శెట్టి గారి ఇంటికి వచ్చాడు. అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే ఆయనకి ఏదో కాస్త అన్నం వడ్డించి, ఏమయ్యా ఇది మాఘమాసంట, మరి ఒక పెద్ద ఆయన చెప్పాడు ఈ స్నానం చేస్తాను నేను కూడా అని, నువ్వు కూడా రా మన ఇద్దరం కలిసి వెళ్ళి స్నానం చేద్దామని అనేసరికల్లా ఆయనకు ఏమైనా వచ్చింది కోపం, మామూలుగా కాదు, ఒళ్ళంతా మండిపోయేంత కోపం వచ్చిందట. పళ్ళు పటపట్ల కొరుకుతూ, నీకు పిచ్చెక్కిందా, ఎవరు చెప్పారు ఈ పిచ్చి సంగతులు, మాఘమాసం ఏమిటి, స్నానం ఏమిటి, వ్రతం ఏమిటి, దానం ఏమిటి, ఇవన్నీ ఎవరు చేస్తారు, ఖర్చు, తెల్లవారుజామున పోయి చల్లో స్నానం చేస్తే నీకు జలుబో దగ్గో వస్తే వైద్యుడికి ఇంకో ఖర్చు, అన్నీ ఖర్చులే అని చెప్పి చెడామడా కేకలేశాడు. అధిక ప్రసంగం చేస్తే నోరు నొక్కేస్తానన్నట్ట, నోరు మూసుకుని కూర్చోమన్నాడు, పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దన్నాడు. చల్లే అసలే డబ్బు సంపాదించలో నేను ఎంత కష్టపడి సంపాదిస్తున్నాను, ఎవ్వరికి రూపాయి ఇవ్వకుండా ఇంత నేను కూడబెడుతుంటే దానం ధర్మం చేయమంటావా, దానాలు చేస్తే ఇళ్ళు ఒళ్ళు గుల్లవుతుంది, దానం చేయడంతో పాటు పొద్దున్నే చల్లో స్నానం చేస్తే ఇళ్ళు ఒళ్ళు కూడా గుల్లైపోతాయి, ఆరోగ్యం పాడైపోతుంది, చలి జ్వరం ఏమైనా వస్తే అసలు ఈ పనులన్నీ ఎలా చేసుకుంటాను, నేను వ్యాపారం ఎట్లా చేస్తాను, వైద్యుడికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నావు. ఇక నానా తిట్లు తిట్టి పోసాడు, ఆయన నోటికి వచ్చిన తిట్లన్నీ తిట్టాడు. డబ్బు ఖర్చు వల్ల రాగలిగే అన్ని రకాల ఇబ్బందులని ఆవిడికి తెలియజేశాడు. తర్వాత ఇట్లా పిచ్చి పిచ్చి వేషాలు వేయడానికి వీల్లేదని వెళ్ళి నోరు మూసుకుని వెళ్ళి పడుకోమని కసిరేశాడు. సరే అయితే ఈవిడ పడుకుంది, కానీ ఆవిడకి నిద్ర పట్ల. ఎప్పుడు తెల్లవారుతుందా ఈ మొగుడికి తెలియకుండా తను వెళ్ళి స్నానం చేసి వచ్చేద్దాం అనుకుంది. ఇది రాకపోతే పీడా పోయిరి, నేనైనా వెళ్ళి చేద్దాం స్నానం, పొట్టి స్నానం చేసి దేవుణ్ణి చూసినా కూడా ఫలితం వస్తుంది కదా, దానం చేయగలిగితే చేద్దాం. ఏ మధ్యాహ్నమో ఒక గుప్పెడి బియ్యం ఎవరికైనా ఇవ్వకపోతానా, పొద్దునే చేయలేకపోతాను, ఈయన ఎక్కడికో వెళ్తాడు వ్యాపారానికి, ఒక గుప్పెడి బియ్యం ఒక బ్రాహ్మడి చేతిలో పెట్టినా దాన ఫలితం వస్తుంది. రేపు మంచి రోజున వృద్ధ బ్రాహ్మణుడు అసలు వణికిపోతున్న వాడు కూడా స్నానం చేయడానికి వెళ్తుంటే నడి వయసులో ఉన్న నాకేం మాయరోగం అని ఆవిడ నానా తిట్లు తిట్టుకుని ఆవిడ కూడా తయారైపోయింది. ఈయన చెప్పకుండా వెళ్ళిపోదాం అనుకుందనమాట. సరే తెల్లవారుజామున ఏమైంది, తెల్లారింది, ఒక 5 అట్లా అయ్యి ఉంటుంది. కాలకృత్యాలు తీర్చుకుని ఈ వాకిట్లో వృద్ధ బ్రాహ్మణుడు లేచి వెళ్తుంటే చల్లగా ఆయన వెనకాలబడి వెళ్ళిపోయింది. చీకట్లో వెళ్ళొద్దు, ఆడవాళ్ళు ఒకళ్ళే ఎవరో ఒకళ్ళు తోడు ఉండాలి. ఆ బ్రాహ్మణ ఆయన వెళ్తున్నాడు, ఆయన వెనకాలబడి ఈవిడ కూడా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఆ నదిలో దిగేసింది స్నానానికి. దిగ్గానే ఈ బంగారు శెట్టికి అనుమానంగానే ఉంది, భార్య తన మాట విందేమోనని. ఆయన లేచి చూసుకున్నాడు, లేదు పక్కన. ఓహో ఈవిడ వెళ్ళిపోయిందని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక దుడుకర్ర పుచ్చుకెళ్ళాడట. వెళ్ళి నీళ్ళల్లోకి దిగి భార్యను కొట్టపోయాట. కొట్టపోయేసరికల్లా ఆవిడ తప్పించుకుంది. ఇంకొంచెం లోపలికి వెళ్ళాడు. చివరికి ఈయన కొట్టపోయి ఈ కర్రెత్తి కొట్టపోయి ఆవిడ చేతులు అడ్డం పెట్టుకుని అటు ఇటు అయ్యి ఆయన తలకిందులుగా పడిపోయి మొత్తానికి ఇద్దరు నీళ్ళల్లో స్నానం చేసేసారు. కావాలని చేసినా కావాలనుకోకుండా చేసినా, అంటే చేయకూడదని భావించినా కూడా నీళ్ళల్లోకి దిగాక తడవము ఆటోమేటిక్గా అయిపోతుంది కదా, శుభ్రంగా తడిసిపోయారు. ఏమనుకుంది, మాఘమాస ఫలితం లభించిందిలే అనుకుంది. చివరికి ఆయన ఏం చేశాడు, బయటికి వచ్చాక లాక్కొచ్చి భార్యను 4 దెబ్బలు కొట్టి ఆ కనపడిన బ్రాహ్మణ ఆయన అడవైన తిట్లు తిట్టి పెళ్ళాన్ని ఇంటికి లాక్కొచ్చేసాడు. కొన్నేళ్ల తర్వాత వీళ్ళిద్దరికీ ఏదో ఒక వ్యాధి సోకిందట. ఏముందండి, పిసినారితనము, బాగా వండుకు తినరు. సరే దానం ధర్మం సంగతి పక్కకు పెడితే శుభ్రమైన ఆహారం తీసుకోకపోవటం, సరి అయిన శ్రద్ధ లేకపోవటం, వీటితోటి ఏదో విచిత్రమైన వ్యాధి వచ్చింది భార్యాభర్త ఇద్దరికీను. కొన్నాళ్ళకి ఇద్దరు మరణించారు. మరణించేసరికల్లా తాయారమ్మని తీసుకెళ్ళటానికి విష్ణుదూతలు, బంగారు శెట్టిని తీసుకోవడానికి కాలపాశాలు పట్టుకున్నటువంటి యమభటులు వచ్చారట. ఆమెని రథం మీద ఎక్కిస్తుంటే, అయ్యా నాయన ఏమిటి ఇలా తీసుకెళ్తున్నారు, నన్నేమో వైకుంఠానికి అంటున్నారు, వాళ్ళు చూస్తే చక్క శంఖాల చక్రం ధరించి మెళ్ళో పద్మమాలలు అవి వేసుకుని బంగారు కొండల్లా కనపడుతున్నారు. విష్ణు తెలిసిపోతుంది కదా, శంఖచక్రాలు ధరించి చక్కటి సౌందర్యవంతమైన రూపాలతోటి ఉన్నటువంటి విష్ణుభటులు, నల్లగా కాలపాశాలు ధరించి నల్లటి వస్త్రాలు, నూనె కారుతున్న శరీరాలతో ఉన్న వాళ్ళని యమభటులని ఆవిడ తెలుసుకుంది. నా భర్తని వాళ్ళు ఎందుకు తీసుకెళ్తున్నారు, నన్ను విష్ణుభటులు ఎందుకు తీసుకెళ్తున్నారు, మేమిద్దరం సమానమే కదా అని అడిగేసరికల్లా వాళ్ళు ఏమన్నారు, నువ్వు మాఘమాసంలో ఒకరోజు నదీ స్నానం చేసావమ్మాయి, అంచేత నీకు ఈ ఫలితం లభించింది.
నీ మొగుడేమో ఈయనున్నాడు కదా ఈ బంగారు శెట్టి, అన్యాయంగా ధనార్జన చేశాడు, అనేక మందిని పీడించాడు, ధర్మ న్యాయం లేవు అతనికి, పూజా పునస్కారం లేనే లేదు, అంచేత యమలోకానికి తీసుకెళ్ళిపోతున్నారంటే ఆవిడ ఏమందంటే, అయ్యా నేను ఒక్కరోజు స్నానం చేస్తే నాకు ఈ పుణ్య ఫలితం వస్తే నన్ను కొట్టడానికి నా భర్త కూడా నీళ్ళల్లో మునిగాడు కదా, ఇలాంటి శిక్షలో ఇలాంటి వ్యత్యాసం ఎందుకు వచ్చింది, మేమిద్దరం మునిగాం, నేను కావాలని మునిగాను, ఆయన కోపంతో మునిగాడు అనుకో, మాఘస్నాన ఫలితం నాకు లభించినప్పుడు అతనికి కూడా లభించాలి కదా అని అడిగింది. అప్పుడు ఈ యమభట్లకి సంశయం వచ్చింది, ఇదేమిటి వీడి చిట్టాలో ఏమో వీడు దుర్మార్గుడని, పిసినారివాడని, తర్వాత వడ్డీలకి డబ్బు తిప్పేవాడని, చాలామందిని బాధ పెట్టాడని, ఎందరిదో ఆస్తి కలిపేసుకున్నాడని అవన్నీ ఉన్నాయి చిట్టాలో, ఆ ప్రకారంగా వాడిని పోయి తీసుకురండి అని వీళ్ళకి ఉత్తరం వచ్చింది, కాగితం పుచ్చుకుని వీళ్ళు వచ్చేసారు, ఆజ్ఞను పట్టుకుని వచ్చేసారు. ఈమె చెప్పిన మాట వినేసరికల్లా వాళ్ళకి డౌట్ వచ్చి ఏం చేశారట, చిత్రగుప్తుడిని అడిగారట. అప్పుడు ఏం చేశారు, పాపపుణ్యాల పట్టిక తెరిచి చిత్రగుప్తుడు పరిశీలించి ఏం తెలుసుకున్నాడంటే, వీడికి కూడా మాఘస్నాన ఫలితం ఉంది, బంగారు శెట్టి కూడా అని భావించి ఇద్దరికీ సమానమైన పుణ్య ఫలితం ఉందని జరిగిన పొరపాటుకి విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠానికి తీసుకుపోమని ఆ విష్ణుదూతలకి కబురు చేశాడట. తర్వాత ఈ ముందే వెళ్ళిపోయి విష్ణుదూతలతో ముందు కలిసి వెళ్ళిపోయింది కదా, ఈయనేమో యమదూతలతోటి వెళ్ళి నరకద్వారంలో నుంచున్నాడు. ఆవిడ అయ్యో నా భర్త సంగతి ఏమవుతుందని బెంగపెట్టుకుంటూ అక్కడ కూర్చునుంది. అప్పుడు ఈ విష్ణుదూతలు ఈయన బంగారు విమానంలో ఎక్కించి ఆయన కూడా తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టారట. భార్యాభర్త ఇద్దరు చాలా సంతోషించారు, ఒకచోటే ఉన్నామని భావించారనమాట. అప్పుడు ఏం చెప్తున్నారు, భార్య వలన భర్తకి ఎలాంటి మోక్షం కలిగిందో విను, భర్త దుర్మార్గుడైనా పిసినుగొట్టుగా వ్యవహరించిన భార్య యథాలాపంగా పెద్దగా అంటే చాలా అత్యద్భుతంగా ఉంటుందని భావించాల, బ్రాహ్మణ చెప్పాడు చెయ్యాలనుకుంది. ఆమె మాఘస్నానం చేసినందుకు ఆమెను శిక్షించడానికి వచ్చిన భర్తకు కూడా వైకుంఠ ప్రాప్తి కలిగింది. కాబట్టి నెల రోజులు మాఘమాసంలో కనుక స్నానం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. మాఘ స్నానము, భగవద్ ఆరాధన, వీలైనంత దానము, పురాణ శ్రవణము, ఈ 4 అత్యంత ముఖ్యమైనవిగా వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు తెలియజేశారు. దీంతో 7వ అధ్యాయం పూర్తయిందండి. రేపు మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.